రామాయణం రావణుడికి విభీషణుడి హితవు. హనుమంతుడు లంకా నగరానికి వచ్చి వెళ్లిన దగ్గరనుంచి రావణుడు అదోలా ఉండటాన్ని విభీషణుడు గమనిస్తాడు. సీతమ్మను ఆయన అపహరించి తీసుకురావడం గురించి ప్రస్తావిస్తాడు. ఆమెను లంకానగరానికి తీసుకువచ్చిన దగ్గరనుంచి తన మనసేదో కీడు శంకిస్తోందని అంటాడు. ఆయన చేసిన పని వలన లంకానగరం అంతా కూడా ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతాడు. తొలి రోజునుంచి తాను చెబుతూనే ఉన్నానని అంటాడు. తన మాట వినకపోవడం వల్లనే ఒక వానరం వచ్చి ఇంతటి రచ్చ చేసి వెళ్ళిందని చెబుతాడు. ఆ మాటలకు రావణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. సీతను అపహరించి తెచ్చిన తన నిర్ణయాన్ని సమర్థించకుండా భయపెట్టడం సరికాదని అంటాడు. సీతను తిరిగి అప్పగించడం కంటే అవమానం మరేమీ లేదని చెబుతాడు. అన్న అవమానం తన అవమానమని ఆయన భావించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటాడు. తాను అనేక పనులతో సతమతమవుతూ ఉంటే ఆ వానరం లంకలోకి జొరబడిందని, అలా జరగకుండా చూసుకోవలసిన బాధ్యత నీకు లేదా అని అడుగుతాడు. అంతఃపురం వరకు ఒక వానరం రావడం లోపల ఉన్న తమ అందరికీ అవమానమేనని అంటాడు. వానరం వచ్చి వెళ్లడం గురించి తాను ఆలోచించడం లేదని, ఆ వానరం రాముడిని వెంటబెట్టుకు రావడం గురించి ఆలోచిస్తున్నానని విభీషణుడు అంటాడు. రాముడే వస్తే జరిగే అనర్థం గురించి ఆలోచిస్తున్నానని చెబుతాడు. ఒక వానరమే ఇంతటి బీభత్సాన్ని సృష్టించిందంటే అలాంటి వానరాలు లెక్కకు మించి వస్తే పరిస్థితి ఏమిటని అడుగుతాడు. రాముడి పరాక్రమాన్ని గురించి తాను విని ఉన్నానని, ఆయన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని అంటాడు. వ్యక్తిగతమైన పరువు ప్రతిష్టల కంటే రాజ్యక్షేమం తమకి ముఖ్యమని హితవు చెబుతాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని చెబుతాడు. ఆ మాటలు వినగానే రావణుడు ఉగ్రుడవుతాడు. తాను మొదటినుంచి గమనిస్తూనే ఉన్నానని, అవకాశం దొరికినప్పుడల్లా రాముడి పరాక్రమాన్ని గురించి గొప్పలు చెబుతూ తనని అవమానపరచడం సరికాదని రావణుడు అంటాడు. తనకి అండగా నిలవకపోగా పిరికి మాటలతో తన ధైర్యంపై దెబ్బకొడుతూ వస్తున్న విభీషణుడిని తన కళ్ల ముందు నుంచి తక్షణమే వెళ్లిపోమ్మని ఆదేశిస్తాడు రావణుడు.